హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. చిటికలో నేను పని చేశాను చూడండి. మా ఇంట్లోని కిచెన్లోని మొత్తం గందరగోళం అయికొని పడిన అన్ని జగ చూడండి ఎలాగ పడినాయి చూడండి. ఆండపిల్ల జీవితం అంటే ఇదే, ఎలాగ నన్ను చేయడము వేయడము తీయడము. గ్యాస్ మొత్తం నన్ను తుడిచా, క్లీన్ చేసా, మొత్తం గిన్నెలన్నీ మొత్తం క్లీన్ చేసి అక్కడ పెట్టా, మొత్తం బెసన్ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టా. తర్వాత ఏమో చూసినప్పటికి మా ఆయన కూరగాయలన్నీ అక్కడ పడిచినాడండి. మొత్తం అవన్నీ కూడా సైజు తీసుకొని ఫ్రిడ్జ్లోని పెట్టుకోవాలి కదా. దీనికి ఒడిశాలోని ఫుల్ కవి అంటారండి. తర్వాత అక్కడ ఉన్నది చూడండి, ఆయనకి వంకాయకి బాయిగొన అంటారండి. ఆయనకి అమృతమండ అంటాడు ఒడియాలోని, ఈయనకి కొంబాలు అంటాడు ఒడియాలోని. మీ తెలుగులోని ఏమేమి అంటారు కూరగాయలకి నాకు ఒకసారి చెప్పండి. బీన్స్కి బీన్సే అంటారు, ఆయనకేమో సింబుచట్ట అంటారు ఒడియాల, దీనికేమో మూల అంటాడు ఒడియాలో, ఆయనకేమో గజ్జర అంటాడు ఒడియాల. మరి మీరు బోయితాళు అంటాడు ఒడియాల, ఇదేమో అల్లడు అంటాడు ఒడియాలోని. మరి ఆయన టమాటా అని అంటారండి. ఇది చూసుకొని డబ్బాలు తీసుకున్నాను ఫ్రిడ్జ్లో క్లీన్ ఉంచుకోవడానికి. అంతే జాగా సరిపోతుంది అంటే క్లీన్గా ఉంటుందండి. చూడండి కూరగాయలు ఇట్టటువంటి సైజులోనే ఉంటాయి, ఫ్రిడ్జ్గా కూడా ఖాళీగా ఉంటుంది. అన్ని పనులు అయ్యాక వచ్చేసి బెడ్రూమ్లో రెస్ట్ తీసుకుందాను కూర్చొన్నప్పటికీ అండి ఏమి చూశాను, నిన్న బట్టలు అన్నీ ఆరేసేసి అక్కడ పాడేసినానండి. ఎవరు తీసుకుంటారు, ఎవరు నమ్మకం చేస్తారు? నేనే కదా, మరి ఇంట్లో ఎవరు ఉన్నారు? మొత్తం తీసి చూడండి క్లీన్ చేసి మడత పెట్టి ఉంచానండి. ఆడపిల్ల జీవితం మీద